పుల్వామా దాడి తర్వాత పహల్గాం, ఇప్పుడు మళ్ళీ ఆ లిస్టు ఢిల్లీ కూడా చేరిపోయింది. ఏదో ఉగ్రవాద సంస్థ వెనకుండి అనేది. ఇప్పుడు తాజాగా జరిగిన ఢిల్లీ దగ్గర బ్లాస్టింగ్ ఏదైతే ఉందో, కారులో పేలిన దాడి ఘటన ఏదైతే ఉందో, దీని వెనక ఏ ఉగ్రవాద సంస్థ ఉంది? ఇప్పటికే ఎన్ఐఏ కూడా రంగంలో దిగేసింది. అతి త్వరలో ఒక నివేదిక కూడా ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి కొంతమందిని గుర్తించారు, కొన్ని అరెస్టులు కూడా జరుగుతున్నాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వాస్తవానికి ఈ దాడులు వెనక అసలు డేంజర్ బెల్స్ ఏంటి, ఒక మోడీ ఏంటి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏంటి అనేది అందరికీ తెలిసింది. అయినా సరే దాడులకు తెగబడే అంత ధైర్యం ఏ ఉగ్రవాద సంస్థకు వస్తుంది? భారతదేశంకి ఇంకా అతిపెద్ద ముప్పు పొంచి ఉంది అనే ఒక డేంజర్ బెల్స్ మోగిస్తున్నారా ఈ దాడులతో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి పహల్గాం దాడి గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం, పెద్దగా దాన్ని ఇంకా అయిపోలేదు, మర్చిపోలేదు, ఇంకా గుర్తులు అలాగే ఉన్నాయి. ఈ లోపల సడన్ గా ఇది అంటే కావాలని చేసిందా, లేదంటే ఏదైనా ఒక సంకేతం ఇస్తున్నారా, ఒక థ్రెట్ ఉందని ఏమన్నా అర్థమవుతుందా? ఈ దాడిని దీన్ని ఎలా చూడాలి, ఈ బ్లాస్టింగ్? అంతర్జాతీయ సమాజపు దృష్టిని మన వైపుకి మళ్లించే ప్రయత్నం. పాకిస్తాన్ తప్పుకుని భారతదేశంలో అంటే లైక్ ఇది డొమెస్టిక్ వైలెన్స్ తప్పించి ఇంటర్నేషనల్ వైలెన్స్ కాదని తెలియజెప్పేందుకోసం జరుగుతున్న ప్రయత్నం ఇది. అంటే అంతర్జాతీయ ఉగ్రవాదం, కాశ్మీరీ ఉగ్రవాదం అంటే అది కాశ్మీర్ది. మనం ఏమని చెప్తాం, ప్రపంచం ఏం తెలిసిపోయింది ప్రపంచానికి. కాశ్మీర్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాని వెనకాల జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, పాకిస్తాన్ లో ఆపరేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడికి పంపించి మనుషుల్ని అరాచకం చేస్తారు అన్నది మొదటి దశ అయిపోయింది. దాన్ని వేటాడుతుంది. దాంట్లో ఒక కొత్త సంకేతం కూడా ఇచ్చింది మోడీ సర్కార్. దాన్ని మేము వార్ కింద ఫీల్ అవుతాం, యుద్ధానికి యుద్ధమే సమాధానం అన్నటువంటి. పహల్గాం ఇన్సిడెంట్ తో ఆపరేషన్ సింధూర్ అన్నది ఫైనల్ స్టేజ్ అది. కాబట్టి ఇక మళ్ళీ అటు నుంచి ఏదన్నా చర్యలకు పాల్పడితే అదే ఎదుర్కొంటది. పాకిస్తాన్ లోకి వెళ్ళి మరి కొట్టొస్తాం. కాబట్టి ఇప్పుడు అలా చేస్తే అటు పాకిస్తాన్ తట్టుకోగలదా అంటే, మొన్న మనం కొట్టిన దెబ్బ కోలుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది అది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి అణ్వస్త్ర స్థావరాలు ఏవైతే ఉంటే వాటికి కొట్టాము, అది మూతులు మూసుకుపోయినాయి. ఇప్పుడు స్థావరం పేల్చాల, స్థావరం పేలిస్తే ఈ పాటికి ప్రపంచం అంతా రేడియేషన్ తో ఉక్కిరి బిక్కిరి అయ్యేది. దాని లోపల ఉండే తీవ్రతను బట్టి ఆ పాకిస్తాన్ ఈ పాటికి బూడిద మిగిలేది, మన సరిహద్దు ప్రాంతాలకు కూడా ప్రాబ్లం వచ్చేది. అందుకని అణ్వాయుధాలు బ్లాస్ట్ చేయాల, లైక్ ఇజ్రాయెల్ ఇరాన్ లో అణ్వాయుధాలు ఎక్కడ ఉన్నాయో తెలిసినా బ్లాస్ట్ చేయాల, మూతిని మూసే ప్రయత్నమే చేసింది. అమెరికా తీసుకొచ్చిన B-2 బాంబర్లు అయినా సరే భూగర్భంలోనే దాన్ని సమాధి చేయాలనుకుంటున్నారు కానీ ఓపెన్ కాదు. ఎందుకంటే రేడియేషన్ అనేది వచ్చిందంటే గనక ఆ చుట్టుపక్కల మొత్తం సర్వనాశనం అయిపోతున్నాను. జపాన్ లో అప్పుడు నాగసాకి, హిరోషిమా అనేది జరిగిన తర్వాత ఎట్లుందో అట్లాంటి ఆనాటి కంటే ఈనాడు తీవ్రత ఎక్కువగా కూడా ఉంటుంది. అందుకని అణుబాంబుల విషయంలో ప్రతి దేశము జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, పేలడం వలన ఆ దేశానికే కాదు మిగతా దేశాలకు కూడా ప్రమాదం. అందుకని మనం దాన్ని క్లోజ్ చేసేట్టు పెట్టాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఇంకొక దెబ్బ కొట్టామంటే గనక సాంతం మునిసిపోద్ది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే అసలు మేంగా చేస్తుంది భారతదేశంలోనే హిందుత్వ పెరగటం వలన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత హిందువులు రెచ్చిపోతున్నారు, హిందుత్వవాదులు రెచ్చిపోతున్నారు. దాంతో ముస్లింలకు అభద్రతాభావం పెరిగింది అనే ఫీల్ ని క్రియేట్ చేయడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి, గత 2-3 ఏళ్ల నుంచి అయితే మరీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం జరుగుతుంటే, దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు లేదా మోడీ ద్వేషులు లేదా సెక్యులర్ ముసుగులో ఉండేటటువంటి హిందుత్వ వ్యతిరేకవాదులు వీళ్ళందరికీ దానికి తందానా కొడుతున్నారు. లైక్ ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక ముస్లింకి ఒక హిందువుకి జరిగే గొడవ వ్యక్తిగతం, కానీ దాంట్లో హిందువులు ముస్లింల మీద దాడి చేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారు. దాన్ని స్పెక్యులేట్ చేయడానికి ఈ నెట్వర్క్లు పనిచేస్తున్నాయి. హిందువులు దాడులు చేస్తున్నారు, ముస్లింలకు భద్రత లేకుండా పోయింది, ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారు. ఇది వాస్తవంగా మన ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ముస్లింలకు అసలు విషయం తెలుసు, కానీ పాకిస్తాన్ లో ఉండే ముస్లింకి ఏమి తెలుస్తుంది? కానీ వాడు ఇప్పుడు రావట్లేదు. కాశ్మీర్ లో ఉన్న ముస్లింకి ఏం తెలుస్తుంది? వాళ్ళ కాశ్మీర్ లోయలో ఉండేటటువంటి వాడికి ఈ బయట ప్రపంచం ఇప్పుడిప్పుడే చూసుకుంటున్నారు ఇండియాలో, ఇంతకుముందు అవగాహన లేదు. కాబట్టి వీళ్ళ గ్రూప్స్ ఎలాగైపోయినాయంటే రాడికలైజ్డ్ గ్రూప్స్. ఇప్పుడు మనకి హిందువులకు సంబంధించినటువంటి అనేక గ్రూప్స్ ఉంటుంటాయి, రాజకీయ పార్టీల గ్రూపులుగా వచ్చింది. వీటిలో ఏదన్నా కనుక మనం ఒక నెగిటివ్ గా ఒక కామెంట్ పెట్టినప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు 30 ఉంటే తిరస్కరించే వాళ్ళు 70 మంది ఉంటారు. ఎందుకయ్యా మనం అట్లా మాట్లాడటం అనేటట్టు. బట్ దాంట్లో అట్లా కాదు,
కరెక్ట్ అనేటటువంటి రూట్లో వెళ్ళేది వెళ్తుంది. ఇంకా ఇంకా 4 చాడీలు ఎక్కువ వేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎక్కడో గోమాంసంతో పట్టుబడ్డారు, వాళ్ళని కొడతారు, 4 దెబ్బలేస్తారు, వేయగానే ముస్లింల మీద దాడి. లేకపోతే ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు హిందూ సంఘాలు కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంత అరాచకం మన మీద చేస్తున్నప్పుడు ముస్లింలకు సంబంధించి మనం వాళ్ళది ఎందుకు తినాలి, వాళ్ళది ఎందుకు కొనాలి అంటున్నారు. దాన్ని అదిగో చూసారా, హిందువులు మనల్ని తొక్కేస్తున్నారు. ఇలాంటి ప్రాపగాండాని వాడుకునేటటువంటి వర్గం, దీన్ని బాగా ప్రచారం చేసేటటువంటి వర్గము వాళ్ళు ముస్లింలు కాదు, ఐదర్ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు లేదా కాంగ్రెస్ లేదా యాంటీ మోడీ బ్యాచ్, ఈ లైక్ తృణమూల్ కాంగ్రెస్లు. లేకపోతే దీన్నన్నిటినీ చదువుతున్నటువంటి ముస్లింలలో ఒక అభద్రతాభావం క్రియేట్ అవడంతో పాటు ఒక వ్యతిరేక విషభావజాలం పెరుగుతోంది. ఇక్కడ 2 వెర్షన్స్ లో ఒక వెర్షనే వాళ్ళు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఒక వీడియో డిబేట్ చేసాం, డిబేట్ చేశాక మనం సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేశాక కింద కామెంట్స్ వస్తాయి. ఈ కామెంట్స్ లో మనం చెప్పేది తప్పని, అవతల పక్కది రైటు, అది ముస్లింలే అని అన్యాయం అవుతున్నారు, నిజంగా మీరందరూ సరిగ్గా మాట్లాడట్లేదు అని మాట్లాడే కొన్ని కామెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు. జాతీయవాద భావజాలం ఉన్నటువంటి మీడియా ప్లాట్ఫారాలు ఏవైతే ఉంటాయో దాంట్లో వచ్చి రెచ్చిపోయి కామెంట్ చేసి, అంటే వీటికి ఇన్స్పైర్ అయినటువంటి వాడు కోపంతో, అతను వాస్తవంగా తీవ్రవాది కాదు, అతను ముస్లిం, తన పని తను చేసుకుంటున్నాడు, బట్ ఈ విని కోపంతో ఉన్నటువంటి వాడు, అలాగే మనం కూడా చెప్పాలని భావించేవాడు, మనం అసలు నిజం చెప్పినప్పుడు తట్టుకోలేడు, అతనుకున్న ఇన్ఫర్మేషన్ అది కాబట్టి అతను కింద కామెంట్ చేస్తాడు, మీరు తప్పు మాట్లాడుతున్నారు, అసలు దాన్ని దాచేస్తున్నారు మీరని. వీడిని వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. వీళ్ళని వాళ్ళు ఈమెయిల్ అంటే కింద ఐడి వస్తుంది కదా, దీనికి వాళ్ళు మెసేజ్లు పెట్టడం బిగిన్ చేసి మనకు వ్యతిరేకంగానో లేకపోతే దేశానికి వ్యతిరేకంగానో జాతీయవాదానికి వ్యతిరేకంగానో వాళ్ళతో మాట్లాడతా క్రమంగా ఇంటరాక్షన్ పెంచి నిదానంగా వాళ్ళని క్యాచ్ చేస్తున్నారు. ఇలాగా డొమెస్టిక్ టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు. వీళ్ళు స్వదేశీ తీవ్రవాదులు, వీళ్ళు స్వదేశీ తీవ్రవాదులు కానీ మూలాలు పాకిస్తాన్ వాడు సృష్టించిన ఐడియాలజికల్ కాన్సెప్ట్ కి బానిసైనోడు, పాకిస్తాన్ కాదు. వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళని ఇట్లాగా లీడ్ చేసేవాడు పాకిస్తాన్ వాడు అయి ఉంటాడు, కానీ వీళ్ళకి తెలియదు అది, వీళ్ళకి తెలియదు అది. వాడు పాకిస్తాన్ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకుని ఇండియాలోనే ఉండి నడిపేటట్టు, అంటే ప్రేరేపిత దాడులే కదా ఒక రకంగా, అట్లా డైరెక్ట్ అవ్వదు కదా. అదే కదా ఇక్కడ పాకిస్తాన్ ఎవడో ప్రేరేపించకుండా ఈడొక దేశీయ ఉగ్రవాదిగా ఎలా మారుతాడు. నేను అనేది అదే, ఇక్కడే తెలివైంది పాకిస్తాన్ ప్రయోగిస్తుంది. ఇప్పుడు వీళ్ళని ఎవరిని పట్టుకున్నా అంత ఇండియనే. మన పహల్గామ్ దాడి ఉంది, దాని వెనక వాళ్ళు ఉన్నారనేది కదా, వాళ్ళే వచ్చారు. అవును, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అప్పుడు, అది వాళ్ళే వచ్చారు. అవును, కాబట్టి అది ఇది అనుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ అసలు తీవ్రవాద భావజాలం ఇట్ సెల్ఫ్ పాకిస్తాన్ మ్యానుఫ్యాక్చర్, కాబట్టి దాన్ని ఇంక అనడానికి ఏం లేదు. అయితే దాన్ని పుట్టించినోడు ఎవడు? అమెరికా వాడు. రష్యాని దెబ్బతీయడం కోసం అని చెప్పి తాలిబాన్లను పుట్టించమని పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చినోడు అమెరికా వాడు. లేదా తమ దేశాల యొక్క స్వార్థం లేదా ఆయిల్ మీద ఆధిపత్యం కోసం అమెరికా వాడు పాకిస్తానా లేకపోతే ఖతారా లేకపోతే ఇరానా లేకపోతే ఇట్లాంటి ఒకళ్ళకొక్కళ్ళకి చిచ్చు పెట్టి మత ఉన్మాదాన్ని పెంచి పోషించిన యూరోపియన్ కంట్రీ. ఇప్పుడు ఇరాక్ మీద ఆధిపత్యం కోసం ఇరాన్ ని రెచ్చగొట్టడం, లేకపోతే ఇరాన్ మీద ఆధిపత్యం కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ ని రెచ్చగొట్టడం, ఇట్లాంటివి. అంటే వాళ్ళ స్వార్థాల కోసం మత పెచ్చని రాజేశారు. అలాంటి దాంట్లో ఏం చేయలేము ఇక్కడ. అలాంటి భావజాలాలకు హెడ్ క్వార్టర్ పాకిస్తాన్. కాబట్టి దాన్ని ఇంకేమంటాం. కానీ అంతర్జాతీయంగా సమాజం చూసేటప్పుడు అట్నుంచి వచ్చాడు కాబట్టి మనం కొట్టొచ్చాం జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్, లేదా అక్కడ ఉన్నటువంటి మిగతా ఉగ్రవాద సంస్థలు కొట్టాం. ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు కదా, కాశ్మీర్ లోనే చదువుకున్నారు, కాశ్మీర్ లోనే ఉద్యోగాలు చేశారు, ఆ పైన లక్నోలో చేస్తున్నాడు ఒకడు, గుజరాత్ లో చేస్తున్నాడు ఒకడు, ఒకడొక చోట ఒక్కొక్కడు చేస్తున్నాడు. వీళ్ళు ఎవరు మేము పంపించిన వాళ్ళు కాదు కదా, అక్కడ ఉన్నటువంటి హింసకి తట్టుకోలేక తయారైనటువంటి వాళ్ళు అన్నది వాడు కన్విన్స్ చేయడానికి, అంటే వాడు నాకు సంబంధం లేదని చెప్పడానికి పనికి వస్తుంది అక్కడ. అయితే వీళ్ళకి కావాల్సినటువంటి ఎలాగ ఆయుధాలు తయారు చేయాలి, ఏ డొమెస్టిక్ మెటీరియల్ తోనే తయారు చేయొచ్చు బాంబులు, ఇవన్నీ నేర్పుతున్నది వాడే. పీడిఎఫ్లు పంపిస్తాడు, కానీ వాడు పాకిస్తాన్ నుంచి అని చెప్పడం. పాకిస్తాన్ ఇప్పుడు వాస్తవంగా ఇవాళ నిన్న దొరికారు 7 దాకా ఇంజనీర్లు కావచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు, వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్. అదే 4 డాక్టర్లు, వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నది? వీళ్ళు అన్ని ఆయుధాలతో సహా మందుగుండు సామాగ్రితో సహా రెడీలో పెట్టి కూర్చున్నారు. ఎందుకు ఆగారు వీళ్ళు?
అంటే వీళ్ళకి కమ్యూనికేట్ చేసేది కాశ్మీరుడట, ఓకే. వాడికి కమ్యూనికేట్ చేసేవాడు పాకిస్తాన్. అది బయట పెట్టరు. కాశ్మీర్ హ్యాండ్లర్ నుంచి మాకు రావాలి, కాశ్మీర్ హ్యాండ్లర్ తో నీకు ఎట్లా కాంటాక్ట్ రా, వీళ్ళని నేను పట్టుకుంటే. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మధ్యన కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు తీవ్రవాదులు కాల్చి ఉంటారు కదా, ఆ కాల్చినప్పుడు గాయపడ్డ వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు కదా, అక్కడ హాస్పిటల్స్ లోనే చేస్తారు కదా, వాళ్ళకి చేసిన డాక్టర్లు అట్టి వాళ్ళ ద్వారా వీళ్ళ ప్రేరేపితం, వాళ్ళకి ఆపరేషన్స్ చేశాక వాళ్ళ భావజాలానికి వీళ్ళు ప్రేరేపితమై వీళ్ళు తీవ్రవాదులుగా మారి చేస్తున్నారు. వీళ్ళకి ఏంటయ్యా అంటే వీళ్ళందరికీ చెప్తున్నది, మనకి జాంబీస్ తయారవుతారు కదా, వీళ్ళు ఒరిజినల్ జాంబీస్. వీళ్ళకి ఏంటి, ఈ దేశంలో నష్టమేం లేదు. కాశ్మీర్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోంచి విడిపోయినటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, కుక్క బతుకులే. పాకిస్తాన్ బతుకులు కుక్క బతుకులే. అదేది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లేకపోతే ఎక్కడ స్వేచ్ఛ ఉంది వీళ్ళకి. బట్ అవన్నీ చెప్పరు. అవును, ఈ లోకం అంతా దరిద్రమే, ఇక్కడంతా అరాచకమే. ఇక్కడ ఇదే ముస్లింలు సగర్వంగా సంతోషంగా బ్రతుకుతున్న అరబ్ దేశాలు ప్రస్తావించారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ ముస్లిమ్స్ కింద ఫీల్ అవుతారు, వాళ్ళు వీళ్ళని సెకండ్ క్లాస్ ముస్లిమ్స్ కింద ఫీల్ అవుతారు. వీళ్ళని వాళ్ళు ముస్లిమ్స్ కింద కన్సిడర్ చేయరు. వీళ్ళేమో మనల్ని కాఫీర్లు అజ్ఞానులు అంటారు, మనల్ని చంపేస్తే వీళ్ళకి స్వర్గం వస్తుంది అంటారు, వీళ్ళని లేపేస్తే వాళ్ళకి స్వర్గం వస్తుంది అనుకుంటారు వాళ్ళు. ఏది ఒరిజినల్ అరబ్ దేశాలు. కానీ వాళ్ళు వీళ్ళని చంపట్ల, వాళ్ళు రాడికలైజేషన్ లో లేరు, వాళ్ళు వీళ్ళని కౌట్ చేయరు అంతవరకే. వీళ్ళకి ఏమైపోతుందంటే ఈ జీవితాల అంటే వీళ్ళకి నేర్పే గురువులు ఈ లోకం కరెక్ట్ కాదు, ఇది ఆఫ్టర్ ఆల్ 50 ఏళ్ళు బతుకుతావు, 60 ఏళ్ళు బతుకుతావు, చస్తే 20 ఏళ్ళకే చచ్చిపోతావు. కానీ నువ్వు గనక ఓ హిందువుని చంపితే లేదా విశ్వాసి కానివాడిని చంపితే, అంటే ముస్లిం కానివాడు అందరూ కూడా బ్రతకడానికి అనర్హులు ఈ లోకంలో, వాళ్ళని నువ్వు చంపితే గనక నువ్వు జన్నత్కి వెళ్తావు. అంటే మన భాషలో స్వర్గం, వాళ్ళ భాషలో జన్నత్ అనమాట. జన్నత్కి వెళ్తే అక్కడ 72 మంది అమ్మాయిలు లైన్లో అటొక 36 ఇటొక 36 రెడీలో కూర్చుని వీళ్ళు వెళ్ళగానే పూలు చల్లి వీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళ దగ్గర పడుకుంటారట. అది అందుకోసం ఇక్కడ బతుకున్నటువంటి సుఖం కంటే అక్కడికి వెళ్తే 1000 సంవత్సరాలు బ్రతకచ్చట వీళ్ళు, 1000 సంవత్సరాలు వీళ్ళు స్వర్గంలో ఉంటారట. అది చెప్పాడు మనకి. కాబట్టి నువ్వు చేసే అనేటటువంటిది ఈ లోకమే ఉంది, ఆఫ్టర్ ఆల్ పిచ్చ లోకం అనేటటువంటి కోణంలో చెప్తుంటే, ఇంత చదువుకున్న వీడు ఈ కోణంలో పోతున్నాడు, ఈ కోణంలో తయారవుతున్నాడు. వీడే ఇప్పుడు అక్కడ చివరికి అమ్మాయిలతో సహా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో బానిసలైంది ఎవరు? అమ్మాయిలు. ISIS కట్టు బానిసలు అవుతున్నది ఎవరు? ఆడపిల్ల. నువ్వు నీ మతం కారణంగా చివరికి నీ ఇష్టధారణ అయినటువంటి వస్త్రధారణ చేయలేవు, నువ్వు ఒక సంగీతాన్ని వినకూడదు, చదువుకోకూడదు. ఆఫ్ఘనిస్తాన్ లో 4వ తరగతికి మించి చదవకూడదని కూడా ఆంక్షలు కదా. మరి అలాంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి చోట కంటే నువ్వు ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్ డాన్సులు వేస్తుందంటే, ముస్లిం అమ్మాయి కూడా ఉంది కదా, మరి వాళ్ళు డాన్సులు వేస్తున్నారంటే వాళ్ళు మరి ఏమైనట్టు పాపులైనట్ట? వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు మరి? సంగీతాన్ని ఎట్లా వింటున్నారు? అలంకరణలు ఎట్లా చేసుకుంటున్నారు? ఇలాంటి మరి నీ వస్త్రధారణ వాళ్ళు చేయట్లేదే. ఇంకోటి, నువ్వు నీ వస్త్రధారణ ఇష్టం, మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి అట్లా చేయలేదు కదా, బురకా వేసుకుని ఉన్నటువంటి తక్కువే కదా. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం నీకు ఇక్కడిస్తే, ఈ స్వేచ్ఛ చాలదు నాకు స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? ఇప్పుడు ఒక జన్నత్కి వెళ్ళేటటువంటి వాడు ఒక పాపాత్ముని చంపి ఏదో ఒక కాఫీని చంపితే వాడు స్వర్గానికి వెళ్ళాడు అనుకుందాం. మరి స్వర్గానికి వెళ్తే మగాడు వెళ్ళాడు కరెక్టే, మరి ఆడవాళ్ళకి ఏంటి అక్కడ 72 మంది అబ్బాయిలు ఉంటారా? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? అప్పుడు అక్కడెందుకు ఎక్కడే నడుస్తుంది కదా. ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి పిచ్చ పిచ్చ మాటలు, పిచ్చ పిచ్చ వేషాలు? మత ఉన్మాదంతో తగలబెట్టేటటువంటి దరిద్రులు కొంతమంది వీళ్ళని ఆ పిచ్చలోకి తీసుకెళ్తున్నారు. ఆ పిచ్చ ఇదివరకు ఏంటంటే పేదరికాన్ని అడ్డుపెట్టి, నీ పేదరికానికి కారణం ఇది కాబట్టి నువ్వు గనక జన్నత్తులోకి వెళ్తే నీ కుటుంబం బాగుంటది. చివరికి వాళ్ళ తల్లులు కూడా ఇలాగ వెళ్ళినటువంటి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళ తల్లులు మావాడు జన్నత్కి వెళ్ళి అక్కడ నాకు రికమెండ్ చేసి నన్ను జన్నత్కి తీసుకెళ్తాడు అని చెప్పి ఆ తల్లులు మాట్లాడుతున్నారంటే ఈ తీవ్రవాద భావజాలికుల మనస్తత్వం ఎట్లా ఉంది? ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. చదువు కాదు వీళ్ళకి, చదువెందుకు సంకనాకను బర్రెగోడ్లను గాయమేలేని వీళ్ళు చదువు కాదు, మత ఉన్మాదులు. వీళ్ళ దృష్టిలో వీళ్ళు మాత్రమే పవిత్రులు, మిగతా వాళ్ళందరూ పాపాత్ములు. ఈ తీవ్రవాద జాంబీస్లు అందరూ ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టు మతానికైనా
జాతీయవాదానికి కూడా వ్యతిరేకమై అది జీర్ణించుకోలేక చివరికి ఆత్మహత్యాలు కూడా రెడీ అవుతున్నారు. మతం అనేదే వీళ్ళ మతమే జాతీయవాదం అంటే వాళ్ళ మతమే వాళ్ళ జాతీయవాదం. అంతే, మిగతా జాతులు ఎవరు బ్రతకడానికి అంటే ఇక్కడ హిందూ ముస్లిం ఈ కాన్సెప్ట్ ఓన్లీ ముస్లిం తప్పించి ఎవరు బ్రతకూడదు ప్రపంచంలో. అది వాళ్ళ లెక్క. ప్రపంచంలో ముస్లిం తప్పించి ఎవరు బ్రతకూడదు. మళ్ళీ ముస్లిం దేశాల్లో ఇంకో తరహా ముస్లింలు బ్రతకూడదు అంటారు. లైక్ ISIS వాళ్ళు వీళ్ళు ఎవరిని షియాలను బతకనీయరు, లేకపోతే అహ్మదీలను బతకనీయరు, ఇతర మతాలను బతకనీయరు. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇది మన దగ్గర యూదులు ఉన్న చోటనో క్రిస్టియన్స్ ఉన్న చోటనో. సెకండ్ ఫేజ్ లో వాళ్ళనే వాళ్ళు బతకనీయరు. అక్కడ వీళ్ళని చంపితే మళ్ళీ జనత్ అంటారు. అదేందో విచిత్రం అర్థం. ఒక రకంగా ఇది ప్రిపేర్డ్ ఆత్మాహుతి దాడ. దీంట్లో ఇంకా ఫైనల్ కాలేదు కానీ ప్రస్తుతం నాకు అనిపిస్తున్న ఈ సినారియో చూస్తే గత 30 రోజులలో 8 కుట్రల్ని ఛేదించారు వీళ్ళే. టోటల్ గా మన నిఘా వర్గాలు 8 కుట్రల్ని ఛేదించారు. మనకి ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఎంత డిబేట్ అవుతుంది. ఛేదించిన నేను ప్రతి వీడియో చేస్తున్నాను, కానీ దాని వ్యూవర్షిప్ చూస్తే 5,000 10,000కి మించి ఉండదు. ఇన్సిడెంట్ జరగకపోతే దాన్ని ఎవరు అదే అనేది, అంటే చచ్చిన తర్వాత ఆలోచించేది మనం ఇంత మనవాళ్ళని కాపాడుతున్నారా అనేటటువంటి ప్రోత్సాహం ఉంటే కదా నిఘా వర్గాలకైనా సరే. ఇట్లాగా 8 ఇన్సిడెంట్స్ 30 రోజుల్లో జరిగినాయి. ఈ గత 2 రోజుల నుంచి జరిగినటువంటిది ఏంటి అంటే వాస్తవంగా నేను చెప్పినటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వీటి ఎట్లయితే తీవ్రవాద భావజాలికులు ట్రాక్ చేస్తున్నారో వాళ్ళని సేమ్ మన నిఘా వర్గాలు ట్రాక్ చేస్తున్నాయి. వీళ్ళని వాళ్ళు ట్రాక్ చేసేదాన్ని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు మన నిఘా వర్గాలు. అలా ట్రాక్ చేయడం వల్ల బయటపడ్డే 2 అతిపెద్ద స్కామ్స్. అందులో ఒకటి వాడెవడో హైదరాబాద్ కి సంబంధించినటువంటి యునానీ డాక్టర్ ఆముదాన్ని తయారు చేసేటటువంటి దాంతో నుంచి వచ్చే పదార్థంతో అది జస్ట్ మనకి ఇప్పుడు పూలు అమ్మేటప్పుడు నీళ్లు చల్లుతారు, అట్లాగే ఏదైనా సరే తినుబండారాల దగ్గర ఇది ఉంటుంది పళ్ళు వీటి మీద కూడా అలా నీళ్లలో కలిపేసి ఇది చల్లితే దాంట్లోకి ఇంకిపోతుందట ఈ పదార్థం, విష పదార్థం. అది మనకేమీ రంగు మారదు, కొల్లదు, ఏమీ కాదు. అది తిన్న తర్వాత శరీరంలోకి వెళ్ళిపోయాక వితిన్ 48 hours లో శరీరంలో కిడ్నీలు పనిచేయడం మానేయడము, లివర్ పనిచేయడం మానేయడము, శ్వాస ఆగిపోవడము, ఓవరాల్ గా శరీరం మొత్తం ఒక్కసారిగా ప్యారలైజ్ అయిపోయి చచ్చిపోతారు. దానికి ఏ కరోనా కారణమో చెప్పచ్చు. రేపు పొద్దున కరోనా కారణంగా నువ్వు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎట్లాగనేసి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇవన్నీ డాక్టర్లు పోస్ట్ మార్టం మనం గబక్కన కింద పడ్డాం తీసుకెళ్లి హాస్పిటల్లో చేరుస్తారు. ఏదో వాళ్ళు చెక్ చేస్తుంటారు, కిడ్నీ సెట్ అయిందండి, ఈ లోపు ఇది సార్ పాయిజనైజ్ అయిందండి, బాడీ చచ్చిపోయాడు అంటారు. అంతేగాని పోస్ట్ మార్టం చేసి ఇదంతా వెరిఫై చేసే పని ఉండదు. దట్ మీన్స్ ఎంతమంది ఇట్లా చచ్చిపోయారు తెలియదు ఇట్లాంటి వాటి వల్ల. ఇప్పుడు తెలియదు ఈ రిజిమ్ లాంటి వాటి వల్ల ఎంతమంది పట్టించుకోం. మనం కూడా మన దేశంలో బతికున్నప్పుడే వాల్యూ తక్కువ, పోయిన తర్వాత ఇంకేం వాల్యూ ఉంటది, ఎవడు పట్టించుకోడు, అయిపోయింది అనుకుంటాం ఏ రాజకీయాలు అప్పుడైతే తప్పించి. ఇప్పుడు అట్లాంటి వాటిని తయారు చేయడానికి ఒక బ్యాచ్ దొరికారు నిన్న, అలాగే తయారు చేస్తున్నాడు. వాడు యునానీ డాక్టర్, చైనాలో చదువుకుని వచ్చినోడు వాడు, వాడికి గుజరాత్ నుంచి సపోర్ట్. ఈ ముగ్గురు కలిసిందాన్ని పట్టుకున్నారు. వీళ్ళేంటి గుళ్ళల్లో ప్రసాదాల్లోనూ మంచినీళ్ళ ట్యాంకుల్లో ఇట్లాంటి వాటిలో కలపాలని డిసైడ్ అయ్యారట. పెద్ద పెద్ద పవిత్ర కార్యక్రమాలే. ఎందుకంటే నువ్వు అది తాగ్గానే ఏమైపోదు, లేదా స్ప్రే చేసేయటం మామూలుగా పెళ్ళిళ్ళకి ఇటుకి పన్నీర్ అట్లాంటి దాంట్లో పెట్టేస్తే అప్పుడు ఏం కాదు, క్యాజువల్ గానే ఉంటాం, అంతా బానే ఉంటాం. తర్వాత 24 hours తర్వాత కాబట్టి ఏ కుట్ర అనేది ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. ఇలాంటి ఒక పెద్ద కుట్రకు ప్లాన్ చేశారు. ఇది ఒక బ్యాచ్ ని అరెస్ట్ చేశారు. రెండవది ఏమైంది, ఒక డాక్టర్ అక్కడ మొన్న కాశ్మీర్ లో ఒక పోస్టర్స్ అతికిస్తాం చూశారు. అది పొద్దున్నే చూస్తే ఆర్మీ వాళ్ళు ఆ పోస్టర్ లో ఆర్మీకి వార్నింగ్, మీ అంతు చూస్తాము, దేశంలో బతకనీయము, జైషే మహమ్మద్ మేము అన్నటువంటి. ఈ పోస్టర్లు ఎవరు అతికిచ్చారు అన్నటువంటి దాన్ని వీళ్ళేంటి ఇప్పుడు సీసీ క్యామ్స్ ని కంపల్సరీ చేశారు కదా టూరిజం స్పాట్స్ లో, అట్లాంటి వెరిఫై చేస్తే అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ వేశారని తేలింది. ఆ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ని ఇద్దరిని పట్టుకెళ్లారు. వాళ్ళని విచారిస్తుంటే వాళ్ళు మేమేంద్రా దేశం మొత్తం మీద పెద్ద స్కెచ్ చేసాం చూసుకోండి అని చెప్పారా, లేకపోతే భయపడి చెప్పారో గాని చెప్తే అప్పటికప్పుడు ఫరీదాబాద్ లో కావచ్చు, తర్వాత మిగతా ఏరియాల్లో వెరిఫై చేస్తే ఫస్ట్ 200 కిలోలు అనుకున్నారు, 300 కిలోలు అనుకున్నారు. అంటే వీడు దొరికాడో వాడి సంబంధించినటువంటి లాకర్ ఓపెన్ చేస్తే మిషన్ గన్ ఉంది. అప్పుడు మిషన్ గన్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందని నీకంటే, మిషన్ నాకేంటి దేశంలో బోల్డ్ అన్ని రెబెట్టాలు మిషన్ గన్లు అన్ని మా దగ్గర ఉన్నాయి, పెద్ద యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం, జస్ట్ అంతా ప్రిపేర్డ్
పేలుడు పదార్థాలతో సహా 3000 కిలోల పేలుడు పదార్థాలు అంటే ఆర్డిఎక్స్ అని కాదు, ఇది సల్ఫర్ ఇట్లాంటి రకరకాల కలిపి అమ్మోనియం ఇవన్నీ కలిపి తయారు చేయాలి. దానికి టైమర్లు, రిమోట్లు ఇట్లాంటివన్నీ. వాస్తవంగా ఇలాంటి తరహా క్రైమ్ కి మొట్టమొదట మూలం పడింది మన ఆంధ్రప్రదేశ్ లో మన నూజివీడి దగ్గర. అప్పట్లో దీన్దార్ అంజుమన్ అనేటటువంటి సంస్థ టైమర్ బాంబులు పెట్టి చిన్నపాటి పేలుడు పదార్థాలు సృష్టించింది. ఇప్పుడు వీళ్ళు దాని అప్డేటెడ్ టెక్నాలజీ, అతిపెద్దదైనటువంటి పేలుడు పదార్థాలు వీళ్ళు తయారు చేస్తుంది. వీళ్ళు దీన్ని అంతా కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్డ్, వీళ్ళు ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు. వీళ్ళకి అలాంటి మెడిసిన్ కావాలంటే డాక్టర్లకైతే ఇస్తారు, మామూలుగా మనం వెళ్ళి అడిగితే ఇవ్వరు. ఒకటి బిల్డింగ్లో ఏదైనా మెటీరియల్ ఇదైతే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, డాక్టర్లకు కొన్ని ఇస్తారు. కాబట్టి డాక్టర్లను ఎంచుకున్నారు, ఇంజనీర్లు ఎంచుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా మనం టెర్రరిజంలో నక్సలైట్లో అర్బన్ నక్సల్స్, అటవీ నక్సల్స్ అన్నట్టు ఇప్పుడు వైట్ టెర్రరిస్టులు వీళ్ళు, వైట్ కాలర్ టెర్రరిస్టులు వీళ్ళు. వీళ్ళలో అమ్మాయి అయితే 10 రూపాయలకే వైద్యం చేస్తాననే డాక్టర్ అట. ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు అట్లా. లక్నో అమ్మాయి ఇప్పుడు దొరికిన అమ్మాయి, కాశ్మీర్కి పట్టుకుపోయారు, షహీన్ అనేది ఉంది అమ్మాయి పేరు. ఇట్లా వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అని తెలిస్తే ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే 3000 కిలోల పేలుడు పదార్థాలు దొరికినాయి. 3000 కిలోలు అంటే దేశంలో ఒక 15-20 నగరాలని పేల్చేయచ్చు. అంత పెద్ద ప్రిపరేషన్. అయితే వీళ్ళని ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు కాశ్మీరీ గ్రూప్స్ అట. వాళ్ళు వెయిట్ చేయమన్నారట, అందుకు ఆగారు. లేకపోతే ఈ పాటికే పేలుడు జరుగుండే. వీళ్ళని ఆ కాశ్మీరీ గ్యాంగులు నడిపించేది పాకిస్తాన్ వాళ్ళు. అది జైషే మహమ్మదా లేకపోతే ఐఎస్ఐయా, ఇది తేలాలి. అక్కడ పట్టుకుంటే ఒకళ్ళకొకళ్ళు తేలితే, ఇప్పుడు ఇందులో ఒకటిది ఎవడైతే కాళ్ళు పేర్లాడో వాడి విషయం మాత్రం ఇప్పుడు డౌట్ ఏంటంటే అది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నారు, వాడా కాదన్నది. ఉమర్ అనేటటువంటి వాడికి వాడొక్కడే మిస్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ దొరికారు. ఇప్పుడు అనుమానిస్తున్నది ఏంటంటే ఈ కుట్ర భగ్నం చేసి ఈ పేలుడు పదార్థాలు ఎప్పుడైతే పట్టుకున్నారో వెంటనే ఇక దొరికిపోతాము మనం కూడా, వీడు కూడా దొరికిపోతాడు, జైలుకి వెళ్ళాలి, దానికంటే ముందే చచ్చిపోతే పోతుంది, చంపి 10 మందిని, అప్పుడు జన్నత్కి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వీడు కొన్ని 3 గంటల పాటు అక్కడ ఒక మసీద్ దగ్గర దాక్కుని కారు అక్కడ పెట్టుకుని 3 గంటల తర్వాతన ఇవన్నీ టీవీల్లో వార్తలు చూశాక అప్పుడు బయలుదేరేసి వెళ్ళాడు అన్నటువంటిది ప్రస్తుతం ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఫరీదాబాద్ లో మళ్ళీ కొద్దిసేపటి క్రితం ఎంక్వైరీ చేస్తే మళ్ళీ కొంత పేలుడు పదార్థాలు దొరికినాయట. ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో తెలియదు దేశంలో పేలుడు పదార్థాలు, అక్కడే ఉన్నాయా దేశవ్యాప్తంగా ఉన్నాయా ఇదంతా వెతుకుతున్నారు అన్నమాట ప్రస్తుతం. కానీ ఒకటి సార్, దాదాపు ఒక 8 కుట్రలు భగ్నం చేసిన అంటే దేశ రాజధాని సరిహద్దులోకి వచ్చేసి దాదాపు ఎర్రకోట సమీపంలోకి వచ్చేసి ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో అంట కదా ఇది పేలింది. అక్కడ దాకా రెడ్ ఫోర్టే లోపలే అంటే అక్కడ దాకా వచ్చారు అంటే ఇక్కడ నిఘా వైఫల్యం ఏమి లేదనుకోవాలా? ఖచ్చితంగా. అంటే బేసిక్ గా దొంగకి ఎప్పుడు 64 దారులు ఉంటాయి. దొంగతనం చేస్తే అది పోలీస్ ఫెయిల్యూర్ అనడానికి కాదు, దొంగతనం చేసేటటువంటి వాడి ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్. వాడు చాటుగానే వస్తాడు. ఇప్పుడు 8 ఎంతమందిని పట్టుకున్నాక ఒకటి మిస్ అయ్యాడంటే ఎట్లా కుదురుతుంది? ప్రపంచం ఎప్పుడూ కూడా మనం ఎన్ని నిఘా నేత్రాలున్నా ఇజ్రాయెల్ ఎట్లా పేలుడు జరుగుతున్నాయి, అమెరికాలో ఎట్లా కాల్పులు జరుగుతున్నాయి. నిఘా ఫెయిల్యూర్ ఎప్పుడవుతుందంటే ఆ తర్వాత వీళ్ళని ట్రేస్ చేయకపోతే, ట్రేస్ చేశాక కదా వీళ్ళు జరిగింది. రెండవది ఫస్ట్ మనుషులలో ఒక స్పష్టత రావాలి. ఇదివరకు అమెరికాలో లేని పేలుళ్ళు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, అమెరికాలో ఇదివరకు లేని కాల్పులు ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే మత పిచ్చగాళ్ళు రేగిపోతున్నారు. వీళ్ళు తమ ఇంట్లో ఇప్పుడు నిన్న వాడు ఎవడైతే డాక్టర్ యునాని డాక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మా నాన్నలకి వీడి బిహేవియర్ లో తేడా 3 ఏళ్ల నుంచి కనిపెట్టారట. అనేక సార్లు ఏడిగిపోతున్నారు నువ్వు అని చెప్పి దబాయించి తిట్టారట. తిడితే ఏం లేదు, నేను భారతదేశంలో గొప్ప మెడిసిన్ లాంటిది కనుక్కుంటున్నాను, అది నేను సృష్టిస్తే చరిత్ర రికార్డులకి ఎక్కిపోతానని చెప్పాడు. దాంతో ఇక వదిలేశారు. వీళ్ళు ఎవరిని అడుగుతారు ఇంకా అంతకు మించిన జ్ఞానం? బట్ వాళ్ళు ఆ మాత్రం అడిగారు. అదే ఇట్లాంటిదని తెలిస్తే అంగీకరించిన మనస్తత్వం ఉండాలి. మన పిల్లల యొక్క భావజాలాన్ని గ్రహించగలగాలి తల్లిదండ్రులు. ఫస్ట్ తల్లిదండ్రులకి తీవ్రవాదం అనేది ప్రమాదకరం అన్న ఫీలింగ్ రావాలి. ముందు ఈ దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదట భారతీయులు,
ఆ తర్వాత నువ్వు ముస్లిం. మనమందరం కూడా మొదట భారతీయులం, ఆ తర్వాత హిందువా బౌద్ధుడా క్రైస్తుడా అనేటటువంటి దేశం అనేటటువంటిది నీకు నీడనిచ్చింది. ప్రపంచంలో అత్యధిక ముస్లింలు జీవించేటటువంటి దేశం మందే. ఇండోనేషియా ఈ లెక్కలు చెప్తారు కానీ నిజమైనటువంటిది మన లెక్కలు పూర్తిగా తీయట్లేదు. ఇంకా పూర్తి జనాభా లెక్కలు తీస్తే ప్రపంచంలో అత్యధిక ముస్లింలు నివసించే దేశం మందే అవుతుంది. రెండోది అత్యధిక మసీదులు ఉన్న దేశం మందే. అత్యధిక స్వేచ్ఛను అనుభవిస్తూ హక్కులు అనుభవిస్తున్న దేశం మందే. ఇవి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లింలకి ఇంత స్వేచ్ఛ లేదు, పాకిస్తాన్ లోని అన్ని ముస్లిం తెగలకి ఇంత స్వేచ్ఛ లేదు. కొన్ని సున్నీలకి వాళ్ళకి ఉంటది, షియాలకి అక్కడ కష్టం. ఇక్కడ షియానా సున్నీనా అహ్మదీనా ఇట్లాంటివి మనం చూడం. వాళ్ళకి అందరినీ మనం ముస్లిం గానే అంటాం. అక్కడ అట్లా తేడాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ లో సున్నీలకి వాల్యూ ఉండదు, అజర్బైజాన్ ఒక రకం ఉంటది, సిరియా ఇంకో రకంగా ఉంటది. అక్కడ ముస్లిముల్లోనే తెగల్లో తేడాలు ఉన్నాయి. కానీ ఏ తేడా లేకుండా ముస్లిములకి సగర్వంగా బ్రతికేలా జీవనం కల్పిస్తున్నది ఇండియా, పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నది. ఇలాంటి ఈ వ్యవస్థను మీరు చిన్నాభిన్నం చేసుకుంటే రేపొద్దున మీరు ఆఫ్ఘనిస్తాన్ బతుకో, సిరియా బతుకో, పాలస్తీనా బతుకో, యెమెన్ బ్రతుకో అవుతుంది. అక్కడ ఆడపిల్లల్ని చదవనిస్తున్నారా? అక్కడ చిన్నప్పుడే బానిసలుగా చేస్తున్నారు కదా. ఇవాళ ప్రతి ముస్లిం తల్లి అది గమనించాలా. అక్కడ బ్రతుకులు నీకు రేపొద్దు నీ బిడ్డలకు కావాలా? ప్రతి ముస్లిం ఆడపిల్ల అది గుర్తించాలి. అక్కడలాగా బ్రతుకుదాం అనుకుంటున్నారా? రేపొద్దున మీ బిడ్డల బ్రతుకులు అట్ట అవ్వాలనుకుంటున్నారా? అలా కాకుండా ఉండాలంటే నీ ఇంట్లో ఉన్మాదంతో ప్రవర్తించేవాడు, లేదా ఆ జన్నత్కి వెళ్ళడం కోసం ఎవరినైనా చంపాలని మనస్తత్వం ఉన్నోడిని చాచి 2 చెంపదెబ్బలు కొట్టి కంట్రోల్ చేయి. జన్నత్ అంటే యాక్చువల్ గా దాంట్లో 2 రకాలు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది ఏంటి? నువ్వు చేసే చర్యలకి కర్మలకి నీకు బాధ్యత లేదు, నేను చూసుకుంటాను, నువ్వు మంచిగా చెయ్యి అని చెప్పాడు. మంచికే తుది విజయం అన్నాడు. మంచికి తుది విజయం అన్నాడు కానీ నువ్వు చంపితే ఇదని చెప్పట్లేదు కదా. దాంట్లో కృష్ణుడు అంతా చూసుకుంటాన్నాడులే, నా మంచి చేయడం అని చెప్పేసి మనం అందరిని వెళ్ళి చంపేయట్లేదు కదా, లేదా వేరే మతాలు బతకడానికి వీల్లేదంటలేదు కదా. అన్ని ధర్మాలు ఒక్కటే అన్నటువంటి చెప్తున్నాం కదా. నువ్వు చెప్పబాక అట్లాగా. కానీ కనీసం ఇట్లాగా వేరే మతం వాళ్ళు బ్రతకడానికి వీల్లేదనే భావజాలాన్ని నీ బిడ్డల్లో ఉంటే కంట్రోల్ చేయండి తల్లిదండ్రులు. ఎన్ఐఏ నివేదిక తర్వాత మరొక ఆపరేషన్ ఏమన్నా ఉండబోతుందా? స్వదేశీ ఇష్యూ అయితే గనక ఉండకపోవచ్చు. పాకిస్తాన్ ISI గాని అంటే తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచి చేస్తే ఆ తీవ్రవాద సంస్థలనే లేపుతారు, యుద్ధానికి పోరు. మనం నాకున్న అవగాహన ఇప్పటికే దీని వెనక జైషే మహమ్మద్ ఉంటది. అయి ఉంటే ఆ జైషే మహమ్మద్ ఎట్లా లేపడం, ఇప్పుడు అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు లేపడమా, లేకపోతే వాళ్ళ స్థావరానికి అటాక్ చేయడం వరకు చేస్తారు. మేబీ అది మన సైన్యం ద్వారానే చేస్తారు. అది సర్జికల్ స్ట్రైక్ లాంటిదే ఉంటుంది. అదే ISI కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ దీని వెనకాల ఉంది అని తేలితే మాత్రం ఆపరేషన్ సింధూర్ ఉంటదా, ఆపరేషన్ ప్రళయ్ ఉంటదా, ఏమైనా ఉండొచ్చు. వాస్తవంగా మనకి ఈ కదలికలు అవగాహన ఉండినే గత 10-15 రోజుల నుంచి కూడా మనం నోటం ప్రకటించి ఈశాన్య రాష్ట్రాల్లో పాకిస్తాన్ బోర్డర్స్ లో లడక్ దగ్గర త్రివిధ దళాల విన్యాసాలు చేస్తున్నారు. మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొన్ని లోపాలు మనకు ఐడియా వచ్చినాయి. త్రివిధ దళాల సమన్వయం, ఆ సమన్వయంలో ఏ లోపాలు ఉన్నాయో అవి సెటరైట్ చేసుకుంటూ ఇప్పుడు విన్యాసాలు చేస్తున్నారు. వీళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది త్రివిధ దళాలకి. త్రిశూల్ కాన్సెప్ట్ ఇది ఎందుకంటే పాకిస్తాన్తో రేపు పొద్దున ఏదన్నా అవుతుంది అన్నది. ఎందుకంటే వాడు ఆసిఫ్ మునీర్ అనేటటువంటి వాడు పాకిస్తాన్కి ఇప్పుడు అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు. కానీ అమెరికా అట్లా తిరుగుబాటు చేయొద్దు నువ్వు, అప్పుడు మేము సహకరించలేమని చెప్పింది. అందుకని రాజ్యాంగాన్ని ఎట్ట మార్పించుకుంటున్నాడు, శాశ్వత పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు అని. వాడు చస్తేనే పోతుంది. ఇప్పటిదాకా అది పాకిస్తాన్ చరిత్రలో లేదు. ఇది రేపు పొద్దున ఏమవుతుందంటే పాకిస్తాన్ సైన్యంలో రివోల్ట్ అవుతుంది. 4 రోజులు పోతుంది. ఇంకెవడు సైనిక చీఫ్ కాడు, వీడు ఒక్కడే సైనిక చీఫ్ అంటే రేపు ఎట్ట ఒప్పుకుంటారు మిగతా సైనిక చీఫ్లు? త్రివిధ దళాల అధిపతి పోస్ట్ కొట్టేశాడు వీడు. దాని ద్వారా ఇప్పుడు పార్లమెంట్ కంటే వీడికి అధికారం, ప్లస్ వీడిని విచారించే అధికారం న్యాయస్థానానికి కూడా లేకుండా తెచ్చుకుంటున్నాడు. అంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లోకి రావాలంటే వీడు ఒక పెద్ద స్ట్రాంగ్ అటాక్ మన ఇండియా మీద చెయ్యాలి. అది చెయ్యడం కోసం ఒక ఈ కాన్సెప్ట్ ని వినియోగించుకుంటాడా అనేటటువంటి ఉద్దేశం కూడా ఉంటది. అదే జరిగితే గనక పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ గాడే పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే మోడీని రెచ్చగొడుతున్నారా, సవాల్ మీద సవాల్ విసురుతున్నారు? అది నేను అంటోంది. అందుకే ఇప్పుడే కాదు అది, ఇప్పుడు ఈవెన్ మోడీ కూడా చాలా బాధ్యతగా స్పందించాడు. అంటే మోడీ ఏదైనా 24 hours లో ఆయన రియాక్షన్ ఉంటది అని చెప్పాడుగా. ఇప్పుడు ఏమని, దానికి బాధ్యులైన వాళ్ళని చట్టం ముందు చూస్తాం, బాధ్యత ఏంటనేది చూస్తున్నాం. ఫైనల్ గా ఈ రిపోర్ట్ రావాలి.
ఇప్పుడు అప్పుడు అనుకోండి పాల్గామ్ అనుకోండి, తీవ్రవాది ఓపెన్ గా చెప్పాడు నేను తీవ్రవాదిని అందులోకి వాళ్ళు నిన్ను డైరెక్ట్ గా చంపేస్తున్నాను. వచ్చి కాల్ చేశారు కాబట్టి చెప్పాడు మోడీకి చెప్పుకోవాలి. ఉమ్, కాబట్టి ఈయన లెక్క ఏంటంటే మనకి ఇది దశదిన కర్మలు అవుతాయి కదా, ఉమ్, 11వ రోజు అయ్యాక కొడతాడు. అవును. అట్లాగే పుల్వామా, పహల్గామ్ పహల్గామ్ నాడు. అన్నిట్లో కూడా పఠాన్కోట్ కానీ మూడిట్లో అట్లాగే జరిగింది. చేశారు. అవును. ఇప్పుడైనా అది ఉంటది. అయితే ఉమ్, ఇప్పుడు ఇన్సిడెంట్ ఆ టైప్ కాదా అన్నది రేపు తేల్తది. ఉమ్, ఉమ్. ఇప్పటికే ఆ ఫోరెన్సిక్ ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చాక NIA రిపోర్ట్. వీళ్ళల్లో వీళ్ళే మన వాళ్లే తయారయ్యారా ఉమ్, తీవ్రవాదులుగా, ఉమ్, అప్పుడు నెట్వర్క్ లేపుతారు. ఉమ్, ఉమ్, ఎంతమందినైనా ఎన్కౌంటర్ చేస్తారు, ఏమైనా చేస్తారు. ఉమ్, ఉమ్, అలా కాకుండా పాకిస్తాన్ నుంచి తీవ్రవాద సంస్థ నడిపితే ఆ తీవ్రవాద సంస్థ క్వార్టర్స్ లేస్తాయి. ఈపటికి వాళ్ళందరూ హెడ్ క్వార్టర్ దాచుకుని ఉమ్, ఎక్కడో విడివిడిగా దాక్కుని ఉంటారు. ఉమ్, అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు లేపుతారు. ఉమ్. అదే కనుక పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్, సైన్యం ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఆ వర్గాలు లేస్తాయి గ్యారంటీ. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు, చెప్పలేదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఏ తీవ్రవాద సంస్థ ఉంది ఈ దాడి వెనక, ఈ క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జైషే మహమ్మద్ సంస్థ ఉందా, ఇలా ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ మోడీ ఏం చేస్తారు, మరొక ఆపరేషన్ ఏమన్నా చూడబోతున్నావా, ఆపరేషన్కి ఏం పేరు పెడతారు, ఏ క్షణంలోనైనా ఇక నుంచి ఏ అర్ధరాత్రి ఒక వార్త వింటావా, తెల్లవారుజామున వార్త వింటావా, దాడులు అయితే జరగబోతున్నాయా, మరొకసారి మోడీ తన సత్తా చూపించబోతున్నారు. చూద్దాం.